చాలామంది తల్లిదండ్రులు ఇదినా పెళ్ళిళ్ళ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, పెళ్ళిళ్ళ విషయంలో మూర్ఖతను అవలంబిస్తున్నారు, పెళ్లి విషయంలో దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా లోక సంబంధమైన కార్యాలకు, లాభ నష్టాలకు, కులానికి, జాతికి, తిథికి, నక్షత్రానికి ఏంటంటే ఈడు జోడు అనే విషయాలు ప్రాముఖ్యత ఇస్తున్నారు. చాలా పెళ్ళిళ్ళు విఫలమైపోవడానికి కారణం తల్లిదండ్రులు ఆ పెళ్ళిళ్ళ విషయంలో తప్పటడుగు వేయటం మూలాన, సరైన తీర్మానం చేయని మూలాన, తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా ఉన్న మూలాన, తల్లిదండ్రులు బిడ్డల పెళ్ళిళ్ళు పట్టించుకోవడం మూలాన ఇవాళ యవనస్తులు అనేక మంది దారి తప్పుతున్నారు. మా నాన్న ఎట్టగా నాకు పెళ్లి చేయడు, మా అన్నకే చేయలేదు నాకెందుకు చేస్తాడో, మా అక్కకే చేయలేదు పెళ్ళి నాకెందుకు చేస్తారో అని చెప్పి ఈరోజు అక్క కంటే, తమ్ముడు కంటే, అన్న కంటే ముందే ఏంటంటే వీళ్ళు లవ్ అఫైర్లను పెట్టుకొని తప్పైన సంబంధాలు పెట్టుకొని తప్పిపోతున్నారు. కారణం వాళ్ళకి నమ్మకం లేదు నా తల్లిదండ్రులు నాకు మంచి వివాహం చేస్తారు అని. తల్లిదండ్రుల ప్రేమ పంచటం లేదు కాబట్టి వాళ్ళు బయట ప్రేమల కోసం కకృతి పడుతున్నారు. బయట కుర్రోళ్ళు, బయట అమ్మాయిలు ఇచ్చే ప్రేమ తాత్కాలికమైందన్న సంగతి గుర్తించడం లేదు. తల్లిదండ్రులుగా ఇది నీ బాధ్యత. ఒక మంచి తండ్రి తన కూతురికి, తన కొడుక్కి మంచి స్నేహితుడిగా ఉంటాడండి. చెప్పండి ఒక మాట చెప్పండి. నేను ఎందుకు ఉంటానంటారా? చెప్పండి. ఒక మంచి తండ్రి ఎవరో, ఒక మంచి తల్లి ఎవరో? మీ పిల్లలు మీ దగ్గర చెప్పుకుంటారా, స్నేహితులు చెప్పుకుంటారా? వాళ్ళ గుట్టంతా తల్లిదండ్రుల దగ్గర చెప్పరు, స్నేహితుల దగ్గర చెప్పుకుంటారు. కారణం ఏంటి? నువ్వు ఓవర్ స్ట్రిక్ట్గా ఉంటున్నావు, నీ దగ్గర మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు కటువుగా ఉంటారో బిడ్డలు తప్పుదారి పడటానికి అవకాశం దొరుకుతుంది. తప్పు చేసినా కూడా మీ బిడ్డలు చెప్పుకోనివ్వండి. మీకు తప్పు చేసిన తప్పును ఖండించండి, బిడ్డను ఖండించొద్దు.